శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ మాస ప్రారంభంలో సప్తమంలో 2 గ్రహాలు, అష్టమంలో 4 గ్రహాలు ఇవన్నీ కూడా అనుకూల స్థానాలు కాకపోవడం వల్ల జాతకుడికి నెలంతా కూడా శ్రమాంతర విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా అష్టమంలో ఉన్నటువంటి గ్రహం సడన్గా తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే శుభగ్రహాలు ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే అష్టమ స్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో పొందాడు. అంటే ఒక విధంగా ఒక రాశికి మరి శుభగ్రహమైనటువంటి ఈ శుక్రుడు సహజంగా తృతీయ దశమాధిపతిగా అష్టమ స్థానంలోకి రావడం వల్ల ఉద్యోగపరమైనటువంటి మార్పులు కొన్ని ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటాడు. సడన్గా అంటే ఏదన్నా ఒక పోస్ట్లో ఉన్న వాళ్ళకి టెంపరీగా వేరే అధికార పదవి లభించడం కానీ లేదంటే అధికార మార్పిడి కానీ జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు అలాగే బుధుడు ఈ 2 గ్రహాలు అష్టమంలోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఈ పిహెచ్డి డాక్టరేట్ కోర్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది ప్రభుత్వ సంబంధించినటువంటి హానర్ లేదా పద్మశ్రీ లాంటి బిరుదుల కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే అవి ఎప్పుడు ఏదో సంవత్సరంకి ఒకసారి మాత్రం ఇస్తుంటారు. అంటే ఏదైనా ఒక ప్రభుత్వ హానర్ పొందుదాం అనుకున్న వాళ్ళకి, ఒక స్కాలర్షిప్ పొందుదాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా బాగా అనుకూలించడం జరుగుతూ ఉంది. అంట శుభం, ఏదో ఒక శుభం ఈ వారం మీకు జరుగుతుంది. అది ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్ కానీ ఎప్పుడో మీరు ప్రయత్నం చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి దానికోసం పూర్తిగా మర్చిపోయి ఉంటే సడన్గా మీకు ఆ పదవికి ఎంపిక జరిగి కొత్త పోస్ట్కి ఆహ్వానం కూడా రావచ్చు. అంటే ఎక్కువగా ఈ శుక్రుడు రాహు కూడా అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే ఇది ఎక్కువగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా ఈ రాశిలో సినిమా పరిశ్రమలో సినిమా డైరెక్టర్లు, కొంతమంది హీరోలు అంటే ఏదైతే మెయిన్ రోల్ తీసుకుంటారో ఒక సినిమా రంగంలో వాళ్ళకి మీరు ఎప్పుడు ఎవరికో కథ చెప్పుంటే అనూహ్యంగా మీరు అది ఓకే చేసి డైరెక్ట్గా ప్రొడక్షన్లోకే ఆ సినిమా స్టార్ట్ చేసే విధంగా ఈ అవకాశం మీకు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక చిన్న స్మాల్ ఆర్టిస్ట్ అయి ఉండి కూడా ఒక గొప్ప నిర్మాత చేతిలో పడి మీకు ఒక పెద్ద ప్రాజెక్టులో అవకాశం కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అంటే రాహు తలుచుకుంటే ఏదైనా చేయగలడమాట. చిన్న సినిమాని పెద్దగా తీసుకెళ్ళగలడు, పెద్ద హీరోని ఎందుకు పనికి రాకుండా చేయగలడు, ఎక్కడో మారుమూల ఉన్నవాడిని చాలా పైకి తీసుకొని రాగలడు. ఇదంటే అష్టమంలో ఉన్నటువంటి రాహు చాలా మంత్ర మాయాజాలాన్ని ఉన్నది లేనట్టు క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి అద్భుత అవకాశం ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి కూడా కారణం ఏంటంటే దశమ స్థానంలో గురుగ్రహ సంచారం. అష్టమాధిపతి ఏ భావంలో ఉంటే కొంతవరకు ఏంటంటే ఆ భావానికి సంబంధించిన ఏదో ఒకటి మంచా చెడు అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు మీకు ఈ అష్టమాధిపతి సింహరాశి వారికి శుభుడు అవుతాడు అనమాట. దశమంలోకి రావడం వల్ల ఏంటంటే ఒకేసారి ఎలా ఉంటుందంటే ఒక డబుల్ ప్రమోషన్ లాగా రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దాకా కామెడీ యాక్టర్ వారికి హీరో పోస్టర్ కూడా రావచ్చు. ఈ విధంగా ఈ గ్రహాలు అదృష్టం పైపెచ్చి ఏంటంటే ఈ శుక్ర గురువుల మధ్య పరివర్తన, దశమ అష్టమాధిపతిలో పరివర్తన. అంటే ప్రతి దిక్కున కూడా అష్టమం ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. అష్టమం ఎప్పుడు కూడా అనూహ్యంగా కొన్ని మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. మనం ఏదో ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ మేము తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో ఆ ఫస్ట్ క్లాస్ బోగి క్యాన్సిల్ చేసేస్తుంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, తప్పనిసరి పరిస్థితుల్లో ఏ జనరల్లోనో ప్రయాణించవలసి ఉంటుంది. దశమ స్థానంలో గురువు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే మీ యొక్క స్థాయిని ఎందుకు పెంచుతాడు కానీ బాగా అత్యున్నత స్థాయికి మాత్రం తీసుకెళ్ళలేకపోతుంటాడు. అలాగే మీ యొక్క ప్రమేయంతో, మీ యొక్క రికమెండేషన్తో ఇతరుల జీవితంలో బాగా పైకి వచ్చే విధంగా దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడితో పరివర్తన కారణంగా శుక్రుడు స్వక్షేత్రంలోకి
దశమ స్థానంలోకి రావడం వల్ల ఒక పంచమహాపురుష యోగంలో ఒక యోగం అంటే టెంపరీగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి రాజ్యాధికారం రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఒక రాజకీయ రంగంలో ఉన్నా, లేదంటే ఏదన్నా ఒక డిపార్ట్మెంట్లో సాధారణ స్థాయి ఉద్యోగంలో ఉన్నా, లేదా సివిల్స్ లాంటి పరీక్షలు రాసి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నా, అనూహ్యంగా మీకు ఒక అధికార పదవి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ నెలలో రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ మార్చి 2వ తారీఖు నుంచి శుక్రగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇంచుమించుగా ఏప్రిల్ 13 వరకు ఈ శుక్రగ్రహ వక్రగ్రహ ప్రభావం వల్ల ఏ రాశిలో జన్మించిన స్త్రీలకైనా రాజయోగం రావడం జరుగుతుంది. టెంపరీగా వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది, అలాగే వాళ్ళ ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది, తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా వారికి ఒకేసారి డబుల్ ప్రమోషన్ లాగా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళే విధంగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సింహరాశిలో ఎవరైతే సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ప్రజా జీవితంలో ఈ సేవాభావంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా ఒక గుర్తింపు పొందినటువంటి పదవి రావడం జరుగుతూ ఉంది. ఎక్కువగా మనకి ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి ఈ శని ప్లస్ రవి గ్రహాలు ఏంటంటే వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం వివాహాలు వాయిదా పడటం, అలాగే సంబంధాలు ఎంత ఎదిగినా ఈ ప్రయత్నం వల్ల రాకపోవడం జరుగుతుంటుంది. ఆల్రెడీ వివాహం జరిగినటువంటి భార్యాభర్తలు అటు ఉద్యోగ కారణాల వల్ల, ఇగో కారణాల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల విడివిడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే వివాహమైనా కూడా బ్రహ్మచారిగానే మిగిలినట్టుగా ఈ నెలంతా కూడా సప్తంలో ఉన్నటువంటి శని, రాహు అలాగే రవి ఈ ప్రభావం కామన్. ఎందుకంటే రాహు కూడా నెమ్మదిగా సప్తమ స్థానానికి రాబోతున్నాడు. సప్తంలో ఉన్నటువంటి శని అంటే ఇంచుమించుగా దగ్గరికి చివరి డిగ్రీలోకి రావడం వల్ల ఇవన్నీ కూడా సప్తమం భావం మీద ప్రభావం చూపడం వల్ల వివాహాలు వాయిదా పడటం, భార్యాభర్తల మధ్య వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళ మధ్య అపార్థాలు అపోహలు రావడం, చిన్న సమస్యని పెద్ద సమస్యగా తీసుకొని వివాహ బంధాన్ని దూరం చేసుకోవడం లాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎప్పుడూ కూడా సింహరాశి వారికి ఈ వైవాహిక జీవితంలో ఇగో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. మరి ఈ సమయంలో మరి కొంత ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీలో ఉన్నటువంటి ఏదైనా ఉంటే అది చాలా వరకు తగ్గించుకొని ఇతరుల మాటలు వినకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు స్నేహభావాన్ని పెంచుకుంటే మీకు చిన్న చిన్న సమస్యలు దానికి అవే విడిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కొంత రాజీ పడక తప్పదు. మీ యొక్క స్టేటస్కి బాగా తక్కువ ఉన్న స్టేటస్ అమ్మాయి కానీ, లేదా బాగా ఎక్కువ స్టేటస్ ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదో కొంత రాజీ పడితే తప్ప సింహరాశి వారికి ఈ సమయంలో వివాహ సంబంధం నిశ్చయం అవడం కూడా చాలా కష్టంగా ఉండే వ్యవహారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నెలలో కాకుండా తర్వాత రాహు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. ఇవన్నీ కూడా సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు కంపల్సరిగా ఏదో ఒక రాజీ పడితే తప్ప, కాంప్రమైజ్లోకి వస్తే తప్ప అటు వివాహం జరగడం కానీ, ఉన్న వివాహ బంధం నిలబడడం కానీ అతి కష్టంగా కనబడుతుంది. స్వస్తి. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో అంటే ఈ ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం, కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు
చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు సింపుల్గా ఉంటాయి, అంతే ఏమీ లేదు. తెలుపు రంగు గవలు అంటే సముద్రంలో ఉండే గవలు ఒక 11 తీసుకొని ఆ 11 కూడా ఒక మంచి పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే గోమతి చక్రాలు ఈ రౌండ్గా ఉంటూ మరి వాటి మీద ఈ యాంగిల్లో క్లాక్ వైజ్లో సింబల్ అలాగా ఉంటుంది. అవన్నీ సరే ఒక 11 తీసుకొని మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు మీకు ధనయోగం కలవాలంటే శుక్రవారం రోజు పులుపు అన్నది నిషేధించడం మంచిది. అంటే పులుపుతో చేసిన వస్తువులు అవి తినకుండా మీరు ఆ రోజు నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి అవకాశం ఉంది. బట్ అలాగే మీ గృహంలో ఒక కలశం అంటే చెంబు, కొన్ని ప్రాంతాల్లో కలశం అంటారు, అది రాగితో తయారు చేయనటువంటి కలశాన్ని తీసుకొని దాని నిండా సమృద్ధిగా శుభ్రమైనటువంటి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు ఉంచి వీలైతే పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఒకటి ఆ కలశం మీద ఉంచి ఇంచుమించుగా వారం అంతా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్తది పెట్టుకోవడం వల్ల అది ధనాకర్షణ యంత్రంగా మారి మీ యొక్క వ్యాపార సంస్థను కానీ మీ గృహాన్ని కానీ చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇటువంటి కలశం పెట్టుకున్నప్పుడు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా జరగకూడదు. అంటే సిగరెట్ కాల్చడం, ఇంకో మందు తాగడం, లేదంటే ఇంకొక శృంగారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఏదైతే అమ్మవారికి ఇష్టమైతే ఉండదో అవన్నీ నిషేధిస్తూ నిరంతరం ఏదో ఒక సుగంధం అంటే అగరబత్తి అవ్వచ్చు, పచ్చకర్పూరం చల్లవచ్చు, లేదంటే ఆ వాసన అంటే మంచి ఫ్రాగ్రెన్స్ ఆ ఉన్న ప్రదేశం అంతా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా మంచి అంటే మీరు ఆ యొక్క యంత్రాన్ని ఆ యొక్క కలశాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక అగరబత్తి కానీ సువాసన వెదజల్లి అనేక రకాలు పెర్ఫ్యూమ్స్ అవి వస్తున్నాయి కదా, అవి ఎక్కువ వాడటం వల్ల మంచి జరుగుతుంటుంది. అంటే చాలా వరకు అంటే వ్యక్తిగతంగా మీరు కూడా పరిశుభ్రంగా అంటే కామన్గా రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ ఎక్కువగా స్ప్రేలు సెంట్లు వాడటం వల్ల అంటే ఒక ఐడెంటిటీ ఒక శుచి శుభ్రత మీలో కూడా ఉండడం వల్ల కామన్గా అక్కడ అమ్మవారి స్థిర నివాసం ఏర్పడి ఉండడం జరుగుతుంది. స్వస్తి.